ప్రేయర్ ఆయిల్ అనేది ఒక నూనె డబ్బా, అది దేనికి పనికిరాదు. అది తీసుకొని వచ్చి వాళ్ళందరూ మూఢనమ్మకంలో మూఢ విశ్వాసంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళకి నయం కాకపోగా ఈమెకు అంటుకుంటుంది. మరి ఈమెకు అంటుకున్నప్పుడు ఈమె మళ్ళీ బయటికి వెళ్ళి 10 మందికి అంటిస్తుంది. 10 మంది కరోనా వైరస్ అంటిస్తే మళ్ళీ తిరిగి హాస్పిటల్కి రావాలి. అక్కడ హాస్పిటల్ బెడ్లు కూడా ఖాళీగా లేవు. బెడ్లు ఖాళీగా లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళను అసలు హాస్పిటల్ దగ్గరికి బంధుమిత్రులు కూడా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. ఇది బయట జరుగుతుంది హాస్పిటల్లో. ఇదేమో మన విజయ్ కుమార్ పాస్టర్ ఏమో ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళండి, లోపలికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, అందులో శక్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, జనాలను మూఢనమ్మకంలోకి జనాలను మూఢనమ్మకం తీసుకుపోతున్నారు హిందువులు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంది? సరే, నీ వీడియో ప్రకారము నిజంగా కరోనా వైరస్ని తగ్గించే శక్తి గోమూత్రంకు లేదు అని అనుకుందాం.